మోంతా తుఫాను ప్రాథమిక నష్టం అంచనా దాదాపు 5,265 కోట్లుగా తేల్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పటిష్టమైన సమాచార సాంకేతిక వ్యవస్థను 16 నెలల్లో ఏర్పాటు చేశామన్నారు. ఒకప్పుడు చెట్టు కూలితే తొలగించేందుకు రోజుల తరబడి సమయం పట్టేదన్న సీఎం ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా గంటల వ్యవధిలోనే సమస్య పరిష్కారమైందన్నారు. రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా కాటమనేని భాస్కర్ బృందం కనబరిచిన పనితీరు అభినందనీయమన్నారు. పూర్తి స్థాయి నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేసి కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం కలిసి 5,265 కోట్ల 51,81,000 నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం. దీంట్లో కూడా అగ్రికల్చర్ లో 829 కోట్లు, హార్టికల్చర్ లో 39 కోట్ల 99 లక్షలు, సెరికల్చర్ 65 లక్షలు, అనిమల్ హస్బెండరీ 71 లక్షలు. ఇంకొక ఫిషరీస్ సెక్టర్ లో ప్రాథమికంగా వచ్చిన 1270 కోట్లు వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 109 కోట్లు, హౌసింగ్ 5 కోట్ల 53 లక్షలు, R&B హెవీ లాస్ 2,079 కోట్ల 90 లక్షల రూపాయలు నష్టం వచ్చింది. ఈసారి వాటర్ రిసోర్సెస్ మీరు చూస్తే 207 కోట్లు, RWS 1,26 లక్షలు, పంచాయత్ రాజ్ 8 కోట్ల 70 లక్షలు ఇంకా దీంట్లో ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఇంత డెవాస్ట్రేషన్ వస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అన్నింటిలో కలిపి 16 కోట్లు. అంటే ఏ విధంగా మనం ఎఫెక్టివ్ గా మేనేజ్ చేయగలిగానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, అంగన్వాడీ సెంటర్స్ అన్ని కలిసి 1,52 లక్షలు, మొత్తం కలిస్తే 5,265 కోట్ల 51,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీళ్ళని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈ రోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది. అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ లో ఇవన్నీ పంపిస్తాం. వన్ ఆఫ్ ది బెస్ట్ సిస్టమ్ 16 నెలల్లో తయారు చేశాం. టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం. ఈ విధంగా ఓవరాల్ గా మీరు అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా చేశారు మా వాళ్ళు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ టైం నా లైఫ్ లో ఇంత ప్రాంప్ట్ గా, ఇంత ఉత్సాహంగా అందరూ కూడా కమిటెడ్ గా, ఒక పక్క వర్షం పడతా ఉంటే చెట్టు పడిపోతే చెట్టును క్లియర్ చేశారు. ఈ విధంగా ఎక్కడికొకరు స్ఫూర్తిదాయకంగా ఎవరి పాటికి వాళ్ళు, ఒకరిని కాదు, లాస్ట్ మైల్ లో ఉండే పంచాయతీ, గ్రామ సచివాలయంలో ఉండే సిబ్బంది వదులుకొని లైన్ డిపార్ట్మెంట్ లో ఉండే ప్రతి ఒక్కరు వండర్ఫుల్ వర్క్ చేశారు. అమేజింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. నేను చాలా సార్లు నేనే వెళ్లేవాడిని, చేసేవాడిని, మళ్ళా వచ్చేవాళ్ళు అన్నీ అయ్యింది. నేను పోయి చూసినప్పుడు ఎక్కడికక్కడ ఈ క్యాంపులు పెట్టినప్పుడు, రిలీఫ్ క్యాంపులు పెట్టినప్పుడు కూడా వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ రియల్ టైమ్ గవర్నెన్స్ కూడా ఐఎమ్ రియల్ అప్రిషియేటింగ్ భాస్కర్ అండ్ హిస్ టీమ్. ఒక మంచి టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైమ్ డేటా సిస్టమ్, డేటా లేక్ క్రియేట్ చేసి డేటా లేక్ ద్వారా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం. రియల్ టైం డేటా అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ కూడా పై వాళ్ళకందరికీ రియల్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఫైల్స్ అన్ని రియల్ టైం ఉంటాయి, ఫైనాన్స్ అంతా రియల్ టైం ఉంటుంది, వర్క్లన్నీ రియల్ టైం ఉంటాయి, ప్రాజెక్ట్స్ అన్ని రియల్ టైం లో ఉంటాయి, అన్ని వస్తూ ఉంటాయి. ఇంకొక పక్కన ఇవన్నీ చేయడానికి IIT తిరుపతిని, ISB హైదరాబాద్ ని కూడా నాలెడ్జ్ పార్ట్నర్స్ గా తీసుకొస్తాము. వాళ్ళు కూడా కూర్చొని ఒక న్యూ మోడల్ ఫర్ గవర్నెన్స్ హౌ టు క్రియేట్. I want to explain all of you how we are doing. అందుకే కొంతమంది ఫేక్ ఫెలోస్, ఫేక్ న్యూస్ పెడతానే ఉంటారు, వాళ్ళు బతికే అంతే. ఇప్పుడు కూడా నేను చూస్తాను, ఇంత హోంవర్క్ జరుగుతా ఉంటే, ఇక్కడ ఇంత సైంటిఫిక్ వర్క్ జరుగుతా ఉంటే అప్రిషియేట్ చేయలేరు కాబట్టి గమ్మని నోరు మూసుకొని ఉండొచ్చు. అది కూడా లేదు. దానికేదో వక్రీకరించి మాట్లాడడం, ఇదే మాట్లాడే పరిస్థితికి వచ్చారు.